ఓకే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మన్ రాజీనామా చేయడానికి గల కారణాలేంటో తెలియదు అని అన్నారు. అంటే స్పెసిఫిక్‌గా మెన్షన్ అంటే అతను చేయలేదు చెప్పడం అని. ఏంటంటే అతని ఎథిక్స్‌కి, అతని కల్చర్‌కి, అతని హ్మ్. వాల్యూస్‌కి మార్కెట్‌లో స్టాక్ కంపెనీలో జరుగుతున్న సంఘటనలకు సంబంధం లేకుండా పోయింది. అందుకే నేను ఉండలేకపోతున్నాను. అందుకే నేను రిజైన్ స్పెసిఫిక్ చేస్తున్నానన్నాడు. కారణం అయితే ఏం మెన్షన్ చేయలేదండి. చేయలేదు. ఏం మెన్షన్ చేయకుండా ఓకే. చేశారు. మరి మార్కెట్ ఎలా స్పందించింది? మార్కెట్ చాలా అగ్రెసివే అండి. ఎందుకంటే మిగతా వాటిలో ఎథికల్ ఇష్యూస్ అసలు ఎవరు ఎవరు బేర్ చేయరు. అండ్ కార్పొరేట్ ఎథికల్ ఇష్యూస్. ఎందుకంటే పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. వాళ్ళు ఎందులో పెడితే అందులో పెట్టరాళ్ళు. ఎథిక్స్ బాగుంటేనే పెడతారనమాట. వాటిని మనం కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అంటారు. కంపెనీ ఫండమెంటల్ సౌండ్ అయి ఉండొచ్చు. బట్ చైర్మన్స్ ఎథికల్ లేకపోతే చాలా కష్టం అనమాట. ఫస్ట్ టైమ్ హెచ్‌డీఎఫ్‌సీ మీద డౌట్ వచ్చిందనమాట కార్పొరేట్ ఇష్యూస్ మీద. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే ఎథికల్‌గా కార్పొరేట్ ఇష్యూస్ గనుక ఉంటే గనుక మార్కెట్ రెస్పెక్ట్ ఇవ్వదనే విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఇండియాస్ అంత పెద్ద బ్యాంక్ కూడా కుప్పకూలిపోయింది పేట కుప్పలాగా. అంటే లిటరల్లీ ఒక నానో క్యాప్ లాగా, ఒక స్మాల్ క్యాప్ స్టాక్స్‌లా కుప్పకూలిపోయింది. ఈ మధ్య మనం మార్కెట్‌లో గనుక చూసుకుంటే లాస్ట్ 1 మంత్‌లో నిఫ్టీ 10% డౌన్ అయింది. అండ్ మైక్రో క్యాప్ కూడా 10% డౌన్ అయింది. అంటే పెద్దయి, చిన్నయి లేవు అన్నీ డౌన్ అవుతున్నాయి.